హలో గైస్, వెల్కమ్ టు మన్వి టాక్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. అదేంటో నేను ఈ మీడియాలో అయితే రివీల్ చేస్తాను. మీరు అంతలోపు మీరైతే గెస్ చేయండి. ఈరోజైతే మేము కేఎఫ్సీ తినడానికి వెళ్తున్నాం. మా వాళ్ళు పార్టీ అడిగారు నాతో. సో నేనైతే కేఎఫ్సీ తినడానికి వెళ్తున్నాం. మా ఇంటి దగ్గరే మాకు మాల్ దగ్గరలో ఉంది, గలేరియా మాల్ బెంగళూరులో. ఇది ఎక్కడో గెస్ చేయండి. సో మేము కేఎఫ్సీ తినడానికి అయితే వచ్చేసాం. సో ఈరోజు వెన్స్డే కాబట్టి వెన్స్డే స్పెషల్ బకెట్ అయితే చూస్తున్నాం. కానీ అందులో 2 పెప్సీనే వచ్చాయి, అందుకే తీసుకోలేదు. అన్లిమిటెడ్ బకెట్ అయితే తీసుకున్నాం. అందులో వింగ్స్ కూడా వచ్చాయి. వెన్స్డే స్పెషల్లో వింగ్స్ ఉండవు. సో మేము అన్లిమిటెడ్ బకెట్ అయితే తీసుకున్నాం. 730 అలా పడింది విత్ జిఎస్టీ. ఇంకా చూడండి, ఇంకా కేఎఫ్సీ చూస్తుంటే అస్సలు ఆగలేము కదా. నేనైతే ఫుల్గా తినేసా కడుపు నిండా. ఇంకా ఇంటికి వెళ్ళి ఏం తినలేదు, జస్ట్ పడుకునేసాం. సో ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే రివీల్ చేశాను. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. సో నాకైతే ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేసేదాన్ని. యాక్చువల్గా లైవ్ కౌంట్ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు హెల్త్ బాగాలేక అది మిడ్ నైట్లో వచ్చింది, అందుకే చేయలేకపోయాను. మా వాళ్ళు పార్టీ అడిగారు, అందుకే ఇప్పుడు కేఎఫ్సీ ఇప్పిద్దామని ఇక్కడ వచ్చాం. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడైతే. దీని తర్వాత ఇంకా అయిపోయేది తిన్నాక అక్కడ దిండుగలు తలుపకట్టి బిర్యానీ కావాలన్నాడు వెంకి, అందుకే వెళ్ళాము. కానీ అక్కడ బకెట్స్ కాస్ట్ చూస్తే వాళ్ళ ఆస్తులు రాసినట్టుంది. బెటర్ మనం రెస్టారెంట్కి వెళ్ళి తినడం. సో మేము అందుకే ఏం తినలేదు. దట్టు నాకు కేఎఫ్సీ ఉంది కదా, వచ్చిన వెంటనే నేను నోట్లో పెట్టుకున్నాను. నాకైతే నోరైతే కాలింది, ఒకసారి మీరు వీటిలో గమనిస్తే తెలుస్తుంది. సో అందుకే నేను ఇంకేం తినలేదు, నాకు కడుపు నిండిందని ఇంకా ఊరికే అయిపోయాను. సో కేఎఫ్సీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తొందరలో నేను ఒకేసారి నోట్లో పెట్టుకునేసరికి నోరైతే కాలిపోయింది. ఓకే, ఇష్టమైనప్పుడు కష్టం భరించాల్సిందే, తప్పదు. ఇంకా తినేసి రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఒక రీల్ అయితే తీసుకున్నాం. అది నేను పోస్ట్ అయితే చేశాను మన ఛానల్లో, వెళ్ళి చూడండి. ఇంకా బాగా వచ్చేది. షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారు, 10:30 అయింది. సో ఏదో అలా తీసేసుకున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే దీనికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉండి, రోజు ఓపెన్ చేయడం చూడడం అలా చేస్తుండి ఫైనలీ 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు మన ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నా వీడియోస్కి సపోర్ట్ అయితే ఇవ్వండి. నేను రోజు వీడియోస్ అయితే పెడుతుంటాను, తప్పకుండా చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.